మల్కాజ్గిరిలోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సహచరిణి 2026 కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ కె రాహుల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా పనిచేస్తూ ప్రజలకు పోలీసులకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణ, రోడ్డు భద్రత, అత్యవసర సమయంలో పోలీసు సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ పి సుబ్బయ్య, మల్కాజ్గిరి SHO ఎస్ విజయ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి నరసింహ, పోలీసు అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకోవాలి. మేము ఆ రూల్ మేము ఎన్ఫోర్స్ చేస్తలేము, రూల్ ప్రకారం పెట్టుకోవాలి. మీ సేఫ్టీ కోసం పెట్టుకుంటా మీ ఆయన బతుకుతాడు, మాది మీరు ఎన్నో కింద పడతారు. సో అట్లా మీరు కొంచెం ఎన్ష్యూర్ చేసుకొని సేఫ్టీ అనేది మీ ఇంట్లో వాళ్ళ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ ఏదైతే సపోజ్ ఒక యూటర్న్ దూరం ఉన్నది, ముంగట మీ కొడుకు మీ ఆయనో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మమ్మీ, ఇక్కడ రివర్స్ రాంగ్ రూట్లో వెళ్ళిపోదాం పా అంటే అప్పుడు మీరు ఆపాలి. లేదు అట్లెట్ ఉంటుంది, ముందు పోయి తీసుకురా, ఏం కాదు, 5 రూపాయలు పెట్రోల్ కాదు అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ప్రాణాన్ని డేంజర్లో పెడతావని చెప్పాలి. సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ట్రాఫిక్లో. ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళు కాదు వీళ్ళందరికీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు. చిన్న మిస్టేక్, ఆ టైంలో ఏదో మనకు ఫోన్ వస్తుంది, వాడు ఏదో మైండ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా బస్సుకి అడ్డం వెళ్ళడము, లేకపోతే సడన్ గా లేన్ షిఫ్ట్ చేసేయడము, అంటే ఒక స్ట్రైట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్కి తీసుకోవడం, రైట్కి తీసుకోవడం, ఇండికేటర్ లైట్ చేయకుండా ఆ టైంలో ఎన్నుకున్న వెహికల్ మీద వెళ్ళిపోవడం అంత ఛాన్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ రూల్స్ మీరు తప్పకుండా పాటించాలి. అండ్ మా లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రాపర్గా, చూసిన నేను. సో ఒక కేసు గురించి లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ అయ్యారు, ఇంకొకటి అన్నికంటే ఇంపార్టెంట్ మా పోలీస్ ఎంత డ్యూటీ చేస్తుందో మీరు చూడాలి. ఇప్పుడు బయట సినిమాల వల్లనో లేకపోతే రకరకాల మాధ్యమాల వల్లనో అదే అన్ని పాయింట్లు కూడా యాడ్ చేస్తాం. అది ఫోన్ చేసినప్పుడు వచ్చేది వేరు, ఫోన్ చేసినప్పుడు వచ్చేది అప్పుడే వస్తుంది, ఫోన్ చేసినప్పుడు వచ్చేది అప్పుడే వస్తుంది. ఇప్పుడు అందుకే మిమ్మల్ని పిలిచింది మీకు తెలియాలని. కానీ నేను పాయింట్ బుక్ లో రాస్తే ఎవ్రీ డే అది పోవాల్సిందే పెట్రోలింగ్ మాట. సో మీకు తెలిసే కదా ఎట్లా ఇవ్వాలని చెప్పేసి అట్లా ఏరియా పేరు ఇవ్వండి. మంచి పని చేశారు. అంటే అక్కడే కొంచెం ఒక 50 మందిలో ధైర్యం కూడా నింపారు, 50 మంది ధైర్యం కూడా నింపారు. బట్ ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇంకో జోనల్ కమిషన్ మీటింగ్ ఉన్నది, నేను అక్కడికి వెళ్తాను. బట్ లా అండ్ ఆర్డర్ పీపుల్ కంటిన్యూ ఉంటాం ఆ సౌండ్ లో అందుబాటులో ఉండదు. అప్పుడు అందుకే ఏం చేయాలంటే మల్టిపుల్ లెవెల్స్ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఈయన కేసులు ఉన్నాయి. అందుకు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మా కమిషనర్ మేడం కూడా ప్రతి మెసేజ్ ఎవరి దగ్గర వాట్సాప్ నుంచి వస్తుందో పలానా ఏదో ప్రాబ్లం ఉన్నది, రోజుకి అట్లీస్ట్ ఒక 4-5 మెసేజ్ మాకు ఫార్వర్డ్ అవుతుంది. రావాలి ఇక్కడ పలానా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అంటే అంత హైయెస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా అంత రెస్పాన్సిబుల్ గా మెసేజ్ చూసుకుంటున్నారు. సో ఎవ్వరు కూడా అట్లా నాన్ సీరియస్ గా బిహేవ్ చేయరు. అట్లా నాన్ సీరియస్ గా బిహేవ్ చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆఫీసర్ నాన్ సీరియస్ గా బిహేవ్ చేసారో ఒక 3 నెలలు నడుస్తుంది, 4 నెలలు నడుస్తుంది, ఇంతమంది మాకు తెలిసిపోతుంది. ఆ ఏరియాలో మాకు మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ మెకానిజం మాకు ఉంటాయి. రెస్పాండ్ అయ్యి ఆ ప్లేస్ కి రీచ్ అవ్వడానికి 5 నిమిషాలు పట్టింది. కంట్రీలో ఎక్కడ కూడా లేదమ్మా, 5 నిమిషాలలో ఏదైనా ప్రాబ్లం దగ్గరికి పోలీస్ వెళ్ళిపోయి రెస్పాండ్ అయ్యేది ఎక్కడ కూడా లేదు. అది మీరు అభినందించాలి. అది అట్లా అని చెప్పేసి మేము ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉన్న మాత్రం నేను చెప్తలేదు, మేము కూడా ట్రై చేస్తున్నాం. అందుకే మిమ్మల్ని కూడా ట్రై టు బాగా ఇట్లా ఇంకా బాగా సర్వీసెస్ డెలివరీ చేయాలనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. సో మీరు ఇట్లానే యాక్టివ్ గా క్వశ్చన్ ఫంక్షన్లలో మరీ కఠినంగా కూడా ఉండలేదు. కరెక్ట్ కరెక్ట్. అందుకే వాళ్ళ కేసులు అయితే వేస్తున్నాం, కేసులు అయితే 100% వేస్తున్నాం. ఇప్పుడు కూడా వస్తాయి, వచ్చే 4-5 రోజులు ఏరియాలో ఉన్నాయి. సో అదే విషయం మీరు దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి. మాకెందుకు లేకుండా ఉండొచ్చు, మాకెందుకు అంటే ఎప్పటిదాకా ఉండొచ్చు. మన సొంత వాళ్ళు దానికి బానిసయ్యేంత అప్పుడు దాకా తెలుస్తుంది మనకి. మన సొంత ఎప్పుడైతే ఇప్పుడు
కొడుకో లేకపోతే కూతురో ఇప్పుడు తేడా లేదమ్మా, జెండర్ అనేది తేడా లేదు. డ్రగ్స్ కి బానిస అవ్వడానికి ఎవరైనా అవ్వగలరు. సో అప్పుడు మనకి ఆ పెయిన్ తెలుస్తుంది. దానికోసం మనం సొసైటీ నుంచి ముందే ఆలోచించాలి. సమాజం గురించి మనం ఆలోచించే రోజు సమాజం ఫ్యామిలీ మంచిగా నడుస్తుంది కదా, మాదే ఉంటుంది మనకెందుకు అన్న ఆలోచన ఎప్పటికి కూడా మనలో ఉండదు. అప్పుడు ఎప్పుడైతే ఆలోచన మనకు వస్తుందో దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద సొసైటీ. సో మీ అందరూ కూడా మా లా అండ్ ఆర్డర్ మిత్రులకి అండ్ మా ట్రాఫిక్ సిబ్బందికి తప్పకుండా ప్రతి విషయంలోనూ కోఆపరేట్ చేయాలి. మీ అందరూ కూడా మాకు ఇన్ఫార్మర్లుగా మారి ఈ డ్రగ్స్ అనేది లేకుండా అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మారి మీ సొంత లైఫ్లో అండ్ మీ సొంత రైట్స్ ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సహచరి ప్రోగ్రామ్ తీసుకొచ్చిన సిపి మేడం కి థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన మల్కాజిగిరి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఎవరీవన్. వాళ్ళందరికీ మ్యానిపులేట్ చేసి లేకపోతే మాయ మాటలు చెప్పేసి ప్రలోభ పెట్టి బలవంతం చేసి లేకపోతే బ్లాక్మెయిల్ చేసి నానా రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటూ ఒక దేశం నుంచి వేరే దేశానికి కావచ్చు ప్రదేశానికి కావచ్చు తీసుకెళ్లి అమ్మేయడం, వ్యభిచారం చేపియడం, వాళ్ళ అవయవాలు మన బాడీలో ఉన్న అవయవాలు చాలా విలువైనవి అవి తీసుకొని వేరే వాళ్ళకు ట్రాన్స్ప్లేట్ చేయడం. ఓకేనా? సో ఎన్నో రకాలుగా అక్రమ రవాణా జరుగుతుంది. సో ఎవరికి జరుగుతుంది? ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే అవగాహన, ఇప్పుడు నీకు చెప్తున్నాం కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి తెలియదు. అవునా కదా? ఇప్పుడు మేము సమ్ ఏరియాలో ఉంటున్నాము అంటున్నారు, ఇంకెంతో బాధలు కష్టాలు ఉంటాయి కదా. నాలాంటి మంచోళ్ళు వచ్చి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, వేరే దేశానికి మీ బాబుకు పంపి అంటే నువ్వు అప్పు చేసుకుని ఉన్న తాడమ్మేసి ఏమి వాళ్ళకు బ్రోకర్లకి డబ్బులు ఇచ్చి పాస్పోర్ట్ చేపించి పంపించేస్తావు నీ కొడుకుకి. కొడుకు ఫోన్ చేయడు, ఫోన్ ఎత్తాడు, ఏమైందో తెలియదు, అలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటావు. కానీ నువ్వు ఫస్ట్ మొదటి స్టెప్ ఏం చేసినావు? తప్పు చేసినావు. డబ్బు ఆశపడి ఎంబడే డబ్బులు కట్టేసి పాస్పోర్ట్ చేపించి ఉద్యోగం వస్తుంది అనేసి తెలుసుకున్నావా వెనుక నిజమే జరుగుతుందా లేదా, వాళ్ళు నిజంగా పాస్పోర్ట్ చేసేటోళ్ళ మంచి ఉద్యోగాలు ఇప్పించేటోళ్ళ, గవర్నమెంట్ అర్హత ఏమైనా ఇచ్చిందా, సర్టిఫికేట్ ఏమైనా ఉందా అని తెలుసుకుంటున్నామా? ఎన్నో గ్రూప్లలో యాడ్ అయిపోతున్నాం, ఏదో లింక్